హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ పిండి ఉంటే దాంతో అయితే అట్టయితే వేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. చాలామంది తెలుసు ఈ అట్టు చాలా క్రిస్పీగా ఆయిల్లో బాగా మగ్గితే చాలా బాగుంటుందని మనందరికీ తెలుసండి. ఇంకా మార్నింగే నేనైతే టిఫిన్ అయితే అట్టయితే వేసానండి. ఇది చూడండి, అట్టయితే ఒకవైపు కాలింది, ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. మీకు ఒకసారి చూపిస్తాను. చాలా క్రంచీగా ఉందండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇలాగా అట్టు వేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే మార్నింగే అట్టయితే వేసాను. ఇంకా పాప కోసం అయితే నేనైతే ఒక అట్టు వేసి దీంట్లో కొంచెం పంచదార అయితే వేస్తాను. పైనేమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా ఉంది కాబట్టి పాపకైతే కొంచెం బాగుంటుంది తినడానికి. అలాగే కొంచెం అయితే షుగర్ అయితే వేసానండి. ఇంకా దీంతో అయితే పాపకి టిఫిన్ అయితే తినిపించేస్తాను. ఇంకా నేనైతే నా లైఫ్లో ఈరోజు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంట్లో అయితే అసలు ఏమీ లేవు, కాయగూరలు అసలు ఏమీ లేవు. ఇంకా నేను ఏం చేయాలో తెలియక ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు బాగా కట్ చేసుకున్నానండి. ఈయన డ్యూటీకి వెళ్ళారండి. ఈయన డ్యూటీలో నుంచి వచ్చినప్పుడే నేను అన్నీ తెప్పించుకోవాల్సింది. నేను చూడలేదండి. నేను ఏ ఎగ్సో తెప్పించుకుందాం, ఏదోటి వండేసుకుందాం అనుకున్నాను. కానీ ఏమీ లేక ఇలాగ ఉల్లిపాయలును చిన్న మామిడికాయ ఉంటే మామిడికాయ వేసి ఉల్లిపాయ మామిడికాయ కర్రీ అయితే వండేసానండి. ఎప్పుడైనా సరే నేను ముందుగానే అంటే ఏమన్నా ఇంట్లో ఏమన్నా ఉన్నాయో లేవో చూసుకొని ముందుగానే తెప్పించుకోవాల్సింది. ఒకేసారి ఏమీ లేకపోయేసరికి ఆయన లేని విలువేంటో, అంటే దగ్గర ఉండి తీసుకొచ్చింది వేరు, డ్యూటీలో ఉండి లేకపోతే మనిషి లేకపోతే ఎలా ఉంటుందా అని అనిపించింది. ఒకేసారి ఏమీ లేకపోయేసరికి చాలా బాధ వేసిందండి. ఇంకా ఏం చేయాలో తెలియక ఉల్లిపాయని మామిడికాయ వేసి వండేసానండి. కానీ కర్రీ అయితే చాలా బాగుందండి. ఇందులో కోడిగుడ్లు వేసుకుంటే కోడిగుడ్లు మామిడికాయ కర్రీ కింద తయారవుతుంది. కానీ నాకేమీ లేక ఇంకా ఉల్లిపాయ మామిడికాయ కింద వండేసానండి. ఇంకా మేమైతే లంచ్ కోసం ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసి అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసానండి, కారం వేసి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటానండి. ఎన్నో కాదు, కొద్దిగా అండి. ఇలాగ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మగ్గనిస్తే సరిపోతుందండి. అంటే ఒక 10 మినిట్స్ వరకు కొంచెం సిమ్లోనో లేదా మీడియం ఫ్లేమ్లోనో పెట్టి బాగా మగ్గనిస్తే సరిపోద్దండి. మేమైతే ఈరోజు నా కర్రీ అయితే ఇదేనండి. ఇంకా చూడండి బాగా దగ్గర పడిపోయింది. ఇంతేనండి ఈరోజు నా మినీ లాగ్ అండి. నిన్నైతే అసలు లాగే పెట్టలేదు. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అయితే బాగా దగ్గర పడిపోయిందండి. ఇంకా వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని అయితే వేసుకొని తినడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.